ఈ వీటిపైన మనతో మాట్లాడటానికి ప్రముఖ బీఆర్ఎస్ నాయకులైనటువంటి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. వీరిద్దరితో మాట్లాడి తెలుసుకుందాం. లక్ష్మీనారాయణ గారు నమస్తే అండి. నమస్తే నమస్తే సార్. ఓకే, సో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది, మీ అభిప్రాయం ఏంటండి? సార్ నేనేమంటున్నా అంటే ఈ యొక్క డైరెక్టర్ రాజమౌళి గారిని మేము చాలా గౌరవిస్తాం. అతను బాలీవుడ్ తరహాలో సినిమాలు తీస్తారని మేము చాలా ఆయన మీద విశ్వసిస్తూ ఉంటాం, మేము అభిమానులం కూడా. ఎప్పుడైతే ఈ యొక్క రామోజీ ఫిలిం సిటీలో మహేష్ బాబు గారి సినిమా సంబంధించి మా నాన్నగారు ఇలా మాట్లాడారు నాకు నచ్చలేదు, మా ఆవిడ ఇట్లా మాట్లాడి నాకు నచ్చలేదు, ఏదైతే ఆయన హనుమంతుడి మీద చేసిన వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఇది మంచి పద్ధతి కాదు. మీకు డబ్బులు బలుపులుంటే చూసుకోండి, అహంకారం ఉంటే చూసుకోండి. ఈ యొక్క భగవంతుడి మీద ఎటువంటి వ్యాఖ్యలు చేసినా ఒక హిందువుగా మాత్రం మేము ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పేసి మేము ఈ సందర్భంగా మీ యొక్క ఆదాన్ మీడియా ద్వారాగా ఆయనకు తెలియజేస్తా ఉన్నాం. ప్రేమించేది అభిమానించేది రాజమౌళి గారిని. ఎందుకంటే నేను ప్రసాద్ ల్యాబ్లో కానీ ఇంకొక ల్యాబ్లో కానీ రామానాయుడు గారి ల్యాబ్లో కానీ నేను చూస్తూ ఉంటా. ఆయన్ని చూసినప్పుడు ఆయన చాలా స్విఫ్ట్ డిజైర్ కార్లో లేకపోతే ఆటోల్లో కూడా తిరిగే వ్యక్తి ఆయన. కానీ ఈ యొక్క భగవంతుడిని నువ్వు సినిమా తీస్తే భగవంతుడిని ఆరాధించి భగవంతుడి ఫోటోలు పెట్టి మీరు సినిమా ప్రారంభిస్తారు. ఎందుకు ప్రారంభిస్తారు? ఈ సినిమా షూటింగ్ విజయవంతం కావాలి అని చెప్పేసి. అదే స్ఫూర్తితోటి సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా గుమ్మడికాయ కొడతారు. మరి ఇటువంటి వ్యాఖ్యలు చేయటం మేము చాలా మదన పడతా ఉన్నాం. హిందూ సంఘాల్లో కూడా ఇంత పెద్ద ఆయన ఏదో చిన్న వ్యక్తి అన్నాడంటే అది వేరే విషయం. ఒక లెజెండరీ డైరెక్టర్ మాట మాట్లాడడానికి మేము తీవ్రంగా జీర్ణించుకోలేకపోతున్నాం. అందుకనే బలుపు అనే వర్డ్ కూడా వాడవలసి వచ్చింది.